సో ఇదైతే తిరుమల వ్లాగ్స్లో థర్డ్ పార్ట్ అనమాట. 1, 2 ఎవరైనా చూడకపోయింటే చూడండి ఛానల్లోకి వెళ్ళి. సో ఇక్కడ ఏంటంటే కొండపైకి వచ్చిన తర్వాత ఇంకా రూమ్స్ కోసం అయితే వెతుకుతున్నాం అనమాట. ఎక్కడ తీసుకోవాలి ఏంటి ఏం తెలీదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే తను అడిగితే తనకు కాల్ చేసి చెప్పాడు, ఇలా పలానా ప్లేస్కి వెళ్ళి తీసుకోండి, 2 రూమ్స్ తీసుకోండి సరిపోతే, మీరు 8 మెంబర్స్ వచ్చారు కదా అని చెప్పేసి అని అంటే, ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట రూమ్స్ కోసం. నేను మావయ్య అండ్ హబ్బీ వచ్చామన్నమాట. ఒకవేళ మావేది అవ్వకపోతే నా ఆధార్ కార్డుతో చేపిద్దామని. సో మేము ముగ్గురం అయితే వచ్చామన్నమాట. ఇంకా లైన్లో 1 by 1 నుంచున్నాము. ఇంకా నాది అవ్వలేదు. ఇంకా మావయ్యను ఇంకా ఈయన వెళ్ళారనమాట. సో రూమ్స్ అయితే తీసుకురావడానికి ఇందులో ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు, సాంబార్ రైస్. అది తీసుకొని రాము వాళ్ళు ఉన్న చోటుకైతే వస్తాము. ఇక్కడ చూసారా మన సైడ్ ఉడతలు చిన్న చిన్న ఉంటాయి. ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉంది ఉడత. సేమ్ అది కూడా బ్రౌన్ కలర్లో ఉంది, తాకొచ్చి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఒక వింత చూసాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ రూమ్స్ తీసుకున్నాక అసలు టార్గెట్ స్టార్ట్ అయింది మాకు. రూమ్ తీసుకున్న 1 అవర్కి మెసేజ్ వస్తుంది మీరు ఏ రూమ్స్లో ఉండాలని చెప్పేసి అని అన్నారు. ఇంకా చూసి 2 అవర్స్ అయిపోయింది. అక్కడ పోలీస్ ఒక ఆయన ఉంటే ఆయన అడిగాము, ఏంటి సార్ అని చెప్పేస్తే, లేదండి మెసేజ్ వస్తుంది, లేకపోతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి అన్నారు. వెళ్ళాము కానీ బట్ అక్కడ ఏమన్నారంటే 2 అవర్స్ పైనే పడుతుంది, క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఖాళీ చేస్తేనే కానీ కొత్త వాళ్ళకి రూమ్స్ ఇవ్వడానికి లేవు అని చెప్పేసి అని అంటే, సరే అని 2 అవర్స్ వెయిట్ చేసే లోపల మొక్క ఇచ్చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి కేస్ కన్నాన్స్ అలా అయితే వెతుక్కుంటూ కార్ మీద కొంచెం ఫ్రంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఉంది. సో అక్కడైతే ఇంకా జతిన్ గడికి మొక్కేసి నేను 3 cards అండ్ జగదీశ్వరి కూడా 3 కత్తులు అనుకుంది, తను కూడా ఇచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. అప్పటికి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా కారు ఉండడం వల్ల చాలా సేఫ్ అనమాట. మేము కొద్దిగా కాపోయిన కొద్దిగా ఇక్కడే వాష్రూమ్స్ ఉంటే అక్కడ ఇంకా స్నానాలు అవి చేసి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా వస్తుందని ఒక పక్కనేమో దర్శనానికి టైం అయిపోతుంది. ఇంకా 4 అయిపోయింది. 4 వరకు చూసాం, 4కి కూడా మెసేజ్ రాలేదు. ఇంకా 4 కల్లా రెడీ అయిపోయి మేము కింద కొంచెం దూరంలో ఇంకా వరాహస్వామి దర్శనం అండ్ కోనేరు చూసుకుందాం, ఇంకా అప్పటికే రాకపోతే దర్శనం అయ్యేలోపు కంపల్సరీ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా దర్శనంకి అయితే బయలుదేరామన్నమాట, వరాహస్వామి దర్శనానికి. సో ఇంక ఇక్కడ బండి పార్క్ చేసి రండి మేము ఇక్కడ వెయిట్ చేస్తామంటే సరే అని చెప్పేసి రాము కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళాడు అనమాట. ఇంక మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తాం తను వచ్చాక స్టార్ట్ అవుదామని. ఇంకా వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసరికి కంపల్సరీ వస్తుంది మెసేజ్ అన్న కాన్ఫిడెంట్తోనే ఉన్నాం అందరమును. ఇంకెప్పుడైతే వరాహస్వామి దర్శనం అయిన తర్వాత కూడా మెసేజ్ రాలేదో కొంచెం డల్ అయ్యాము. సో ఇంకా సర్లే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా దర్శనానికి అయితే వెంటనే కోనేరు అయి చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అని అనుకున్నాను. ఇంతలో నాని యాక్చువల్లీ మాతో వచ్చాడు కానీ తనకి టికెట్ బుక్ అవ్వలేదు, దర్శనం టికెట్. సరే నార్మల్ దర్శనం అయినా చేసుకుందులే అని చెప్పేసి అన్నాము. సరే అని చెప్పేసి వచ్చితే ఎంతమందిని అడిగినా కానీ ఈరోజు నార్మల్ దర్శనం క్లోజ్ అయిపోయింది కౌంటర్. సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి ఓపెన్ అవుతుందని అన్నారు. పాపం వాడికి దర్శనం అవ్వలేదు వచ్చినా కానీ. ఇంక ఇక్కడ వరకు వచ్చి ఎంట్రన్స్లోనే దండం పెట్టుకొని ఇంకా నేనైతే కార్ దగ్గర వెయిట్ చేస్తాను అక్క అని చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి వాడిని పంపించి మేమైతే లైన్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ దర్శనం అయ్యి వచ్చేసరికి నేను మిస్సింగ్ అనమాట. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.